హాయ్ అండి. చూడండి, అసలు ఈరోజు నేను లేచిన టైం చాలా బాగుంది. మిక్సీకి కూడా కరెంట్ షాక్ వస్తుందని ఇది అస్సలు నాకు తెలియదు ఫ్రెండ్స్. అసలు చూడండి, నేను దోసపిండి వేసాను. దోసపిండి ఇదిగో వేస్తున్నాను. అసలుకి అది మిక్సీ కరెంట్ షాక్ వచ్చిందా లేకపోతే పేలిందో నాకు అర్థం కాలేదు. అసలు చూడండి ఎలా పడిపోయిందో. టెన్షన్లో ఉన్నా, నాకు టెన్షన్ కూడా తగ్గట్లేదు ఫ్రెండ్స్. అది చూడండి అసలు. ఇదిగో చూసారా, నేను చేసిన తప్పు మీరెవరు చేయమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక గిన్నె పెడితే తిరగట్లేదని చెప్పేసని ఇదిగో ఈ గిన్నె కూడా పెట్టేశాను. ఇది పెట్టేశా సరే, ఇది సరిగా తిరగట్లేదని ఇదిగో పిండి జ్యూస్ది ఇది పెట్టేశాను. ఎందుకంటే సరిగా తిరగట్లేదు, ఏంటా అదేమన్నా ప్రాబ్లం వచ్చిందేమో ఆ గిన్నె అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే పిండేసే గిన్నె పాడైపోయింది, మిక్సీ గిన్నె. అందుకని ఎక్కువ నేనేం చేస్తున్నాను, జ్యూస్ది చట్నీది ఎక్కువగా పిండికి వాడుతున్నాను. మరి దానివల్ల ఏమో కానీ చూసారా చూసారా అసలు నేనైతే నిజంగా ఫ్రెండ్స్ అసలుకి లేచిన టైం బాగుంది అని అనిపించింది. చూడండి అసలుకి ఇంకా అంటే చండాలంగా పడింది. కొద్ది క్లీన్ చేశాను నేను, అదిగో అటు సైడ్ అంతా తడి దగ్గర ఇదంతా. తర్వాత నాకు ఐడియా వచ్చింది. చూసారా ఫేస్ నిండి అసలుకి ఏమంటారు, లేచిన టైం చాలా మంచిది ఫ్రెండ్స్. నాకైతే ఒళ్ళంతా జలకరిచ్చేస్తుంది. పిండి తీద్దామని చెప్పేసి మిక్సీ పడదామని చెప్పేసి చూశాను. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇంతకుముందు గ్రైండర్ పాడైపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు గ్రైండర్లు వేసేదాన్ని, మిక్సీలో అసలు నేను పిండి వేసేదాన్ని కాదు. చట్నీ అవి వేసేదాన్ని. అలాంటిది నాకు గ్రైండర్ పాడైపోయింది. అందుకని చెప్పేసి అప్పుడు కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా వేసి మిక్సీ పట్టుకుందాంలే అని చెప్పేసి దోసపిండి అయిపోయిందని. అసలు మామూలుగా లేదు. నాకు ఆ గిన్నె ఎగిరొచ్చి నాకు తగిలి కింద పడిపోయింది. అలా ఒంటి నిండా అసలు వెనకమాల అయితే ఇంకా పడిపోయింది. మీకు వెనకమాల నేను చూపిలేను కదా. అసలు ఇదిగో చేతి నిండా అసలు మొత్తం ఒంటి నిండా పిండి పడేసింది. ఇంకా నేనంతా ఏంటంటే తీసేసుకున్నా. అసలు ఫేస్ నిండా పిండి అసలు భయంకరంగా ఉందన్నమాట. ఏదైనా ఫ్రెండ్స్, ఎవరైనా సరే మిక్సీ ఏంటంటే తిరగనప్పుడు దాన్ని వదిలేసేయండి. బలవంతంగా ఇంకో గిన్నె పెట్టేసి తిప్పమాకండి ఫ్రెండ్స్. తిప్పారంటే నాలాగా